మొదటి రోజే బుల్డోజర్ని వాడి మొదటి రోజే ఇనుప కంచెలు తొలగించినామని చెప్పి మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఈ 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రతిరోజు సందర్భం ఉన్న ప్రతిసారి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. వీరిది నియంతృత్వ పాలన, నియంత పోకడ, అరాచక అక్రమ పాలన, ప్రశ్నించే వారిపై జర్నలిస్టులపై కేసులు, అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే జర్నలిస్టులను రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొడతాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి, పెట్టుబడులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేయండి అని మాట్లాడిన ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రీపోస్ట్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే ముఖ్యమంత్రి, ఇట్లా రైతుల మీద పోలీసులని ఉసిగొల్పిన ముఖ్యమంత్రి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన ముఖ్యమంత్రి, రైతులకు సంఖ్యలేసిన ముఖ్యమంత్రి, వీరిది పూర్తిగా హిట్లర్ పాలనలాగా ఉంది అని మేము 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము చెప్పిందే నిజం అన్నట్టు మొన్న బెంగళూరులో ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు హిట్లర్ స్ఫూర్తి అని వారే ఒప్పుకున్నారు. మేమేమంటున్నామంటే మీకు హిట్లర్ స్ఫూర్తి కాదు, మీరే హిట్లర్. 1945 జర్మనీ బెర్లిన్ ప్యాలెస్లో చచ్చిపోయిన హిట్లర్ 1969 కొండారెడ్డిపల్లి గడిలో జన్మించి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటూ తెలంగాణని నియంత పాలన చేస్తున్న హిట్లర్ ఈరోజు రేవంత్ రెడ్డి. మీరు చేస్తున్న అరాచకాలు ఇంకా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి శాడిస్టిక్ ప్లెజర్తోని మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు, నా డిమాలిషన్స్ ఇరాక్తో మీరు కంపేర్ చేసుకోండి అంటాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా సిగ్గున్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా? ఆయన పాలిస్తున్న రాష్ట్రంలో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి, వెలుగుమట్లలో ఇల్లులు కూలగొట్టి, వాటిని మేము ఇరాన్ యుద్ధంలో ఎట్లయితే ఇల్లులు కూలగొట్టిరో అమెరికా వాళ్ళు, అట్లనే ఇక్కడ వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లు అట్లా కూలగొట్టిరని ఆ వీడియోలు మేము బయట పెడితే దాన్ని గొప్పగా ఆయన దేశమంతా తెలిసే విధంగా ఆయనే చెప్పుకుంటున్నాడు, ఇరాన్తో కంపేర్ చేసుకోండి నా కూల్చివేతలను అని. అంటే ఇంత సిగ్గు లేకుండా నేనే హిట్లర్ అని చెప్పుకుంటున్నావు కదా. ఆనాడు జర్మనీలో చచ్చిపోయిన హిట్లర్ ఈరోజు తెలంగాణలో పుట్టిండు, తెలంగాణని పాలిస్తున్నాడు. తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి. నిజంగా సిగ్గుంటే నువ్వే మాట్లాడినావు. ఇగో గీ పోస్ట్ పెట్టినాం, ఏమన్నాం మేము, నువ్వు హిట్లర్ స్ఫూర్తి అన్నావు. అవును, నువ్వే హిట్లర్ స్ఫూర్తి, హిట్లర్ రేవంత్ రెడ్డి అని ఈ పోస్టులు పెట్టినాం. దీని మీద కేసులు పెట్టారు. ఇగో మళ్ళీ చెప్తున్నాం, నువ్వు హిట్లర్ రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ హిట్లర్వే రేవంత్ రెడ్డి అని మళ్ళీ చెప్తున్నాం. ఇగో చూపిస్తున్నాం ఈ పోస్టర్ని. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఆ రోజు 1945లో జర్మనీ బెర్లిన్లో ప్యాలెస్లో హిట్లర్ ఎట్లయితే ఆత్మహత్య చేసుకున్నాడో నీకు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అదే గతి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోకపోతే అదే గతి పట్టిస్తారు. ఇది రాచరికం కాదు, రాజ్యాధికారం కాదు, నువ్వు రాజువు కాదు, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకో. ఏ నియంతృత్వం కాదు. ఇక్కడ ప్రజలకు ఓటు హక్కు ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసి నీకు చెప్పు దెబ్బలతో కొట్టినట్టు ఓట్లతోని వాళ్ళు కొట్టి చూపిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.